ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక ఐటమ్ మీకు ఫస్ట్ వీడియోలో చెప్పినా కదా నాకు గ్యాడ్జెట్స్ అంటే ఇష్టమని. ఇప్పటి నుంచి ఒక కెమెరా తీసుకుందామని ఉండే ఫొటోస్ తీయడానికి. ఏ కెమెరా తీసుకుందాం ఎటైనా ట్రిప్కి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా ఒక ఫొటోస్ ఉంటే ఒక మెమరీలో ఉండిపోద్దని. అయితే సడన్గా ఇక అట్లా వచ్చేసింది టైం. ఈసారి ఏది తీసుకుందామని చూడంగా నేను ప్రసాద్ టెక్ని ఫాలో అవుతా. ఆయన కూడా ఆల్రెడీ వీడియో దుబాయ్ నుంచి ఐటమ్ తెప్పించుకున్నా. మా అన్నయ్య ఉంటాడు, అన్నయ్య కొని మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఆయనతో ఇంటికి పంపిస్తే ఇంటి నుంచి మళ్ళీ మాల్టాకి ఇంకొక ఫ్రెండ్ వస్తే ఆయన నుంచి ఇంటికి తెప్పించుకున్నాం. అదేంటంటే స్మో ప్యాకెట్ 3. ఎప్పటి నుంచో ఏ కెమెరా అని చెప్పి లాస్ట్కి ఈ కెమెరా తీసుకున్నా. బ్లాగులు తీయడానికే కాకుండా జస్ట్ నార్మల్గా మనకి మెమరీస్ క్యాప్చర్ చేసుకోవడానికి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఈ మధ్యలో బ్లాగ్స్ కూడా తీస్తున్నాం కాబట్టి క్రియేటర్ కాంబో తీసుకున్నాం. చలో ఓపెన్ చేసిద్దాం. ఇది ఆల్రెడీ దుబాయ్లో తీసుకున్నప్పుడు కొంచెం చెక్ చేయడానికి కోసం ఆల్రెడీ ఓపెన్ చేసిరు. జస్ట్ నార్మల్గా మనం ఓపెన్ చేద్దాం అంతే. బ్యాగ్ వచ్చింది, బ్యాగ్ చేంజ్ చేయాలి. మనకి ఇక్కడ ఉంటుంది కదా తేములకి వెళ్ళి ఒక మంచి బ్యాగ్ ఆర్డర్ వేసుకోవాలి. ఇది కూడా బాగానే ఉంది అని ఇంకొంచెం మంచి బ్యాగ్ అయితే బాగుంది అన్నట్టు కొంచెంలా. ఇది ఓకే. ఇంకొక బాక్స్ కూడా వచ్చింది. ఇవన్నీ కొన్ని స్టిక్కర్స్. ఇది ఒకటి యాప్ ఉంటుంది కదా, యాప్కి క్యూఆర్ కోడ్ ఉంది. ఇవి కొన్ని యూజర్ మాన్యువల్స్ వచ్చినాయి. స్టిక్కర్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు కూడా. ఈ బాక్స్ని పక్కన పెట్టేద్దాం. ఇది ఒక కేస్ వచ్చింది, హార్డ్ కేస్. బాగుంది, గ్రిప్ కూడా. ఒకటి టైప్ సి కేబుల్. అన్ని టైప్ సి అయిపోయినాయి అంటే అసలు దేనికి ప్రాబ్లం లేదు. ఓపెన్ చేసి ఒక కిలో ఉన్నది ఇది. ఫస్ట్ తీయాల్సింది ఓస్మో. యాక్చువల్లీ దీని కవర్ కాదు, బ్యాగ్ కవర్. కానీ అన్నయ్య ఓపెన్ చేసినప్పుడు బ్యాగ్ దీనికి పెట్టిండు, దీన్ని దానికి పెట్టిండు. వావ్, బాగుంది. చిన్న మెయిన్గా తీసుకోవడం ఏంటంటే వ్లాగ్ తీయడానికి బాగుంటుంది. అసలు ఫోన్ పట్టుకొని షూట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇదైతే సింపుల్ ఉంటుంది. నేను చూడండి ఎంత ఉందో నా చేతిలో, ఇంత ఉంది. దీని పక్కన పెడదాం. ఇది ఒక ట్రైపాడ్. ఇంకొకటి కొంచెం హ్యాండ్ గ్రిప్ అన్నట్టు. ఇది కొంచెం ఇట్లా ఎక్స్టెండెడ్ అన్నట్టు కొంచెం. ఇది జస్ట్ గ్రిప్ కోసం. ఇట్లా బటన్ ప్రెస్ చేయకుండా పెట్టచ్చు. అందరు యూట్యూబర్లు అట్లా చెప్తారని ఇట్లా చెప్పిన పడతలేదు, రావట్లేదే. కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. ఇది పక్కన పెడదాం. ఇంకొకటి ఇది మెయిన్గా తీసుకున్న దీనికోసం. దాంతో ఇంకో బ్యాటరీ రాదు, ఇది ఎక్స్ట్రా బ్యాటరీ అన్నట్టు. దీంతో కొంచెం ఇంకొక 2 hours ఎక్స్ట్రా చేసుకోవచ్చు. దీన్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు దీన్ని. ఇది పోర్టబుల్ బ్యాటరీ, అంత వెయిట్ కూడా ఏం లేదు. సేమ్ దానిలాగానే ప్రెస్ చేసి పెట్టేసుడే. ఇంకొంచెం లెంత్ ఎక్కువ అయింది, అసలు వెయిటే లేదు. ఇట్లా తీసుకోవచ్చు. దీనికి ట్రైపాడ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీ చూసుకోవచ్చు. పెట్టంగానే ఆన్ అయింది, ఛార్జింగ్ అవుతుంది 46%. ఇంత లెంత్ అవుతుంది. చూడొచ్చు ఎంత కెమెరా డబుల్ అయింది ఆల్మోస్ట్. ఇట్లా పెట్టుకొని తీసుకోవచ్చు. ఓకే, ఇంకేం వచ్చినాయి చూద్దాం. ఒకటి వైడ్ యాంగిల్ లెన్స్. క్రియేటర్ కాంబో తీసుకోవడానికి గల కారణం ఇది కూడా ఒకటి, ఎందుకంటే లెన్స్ కూడా ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. చూసుకోవచ్చు, కనిపిస్తుందా లేదా. ఇది లెన్స్ కేర్ఫుల్గా పెట్టుకోవాలి దీన్ని. ఈ పౌచ్లో లెన్స్ పెట్టుకోవచ్చు ఒకటి. ఇంకోటి ట్రాన్స్మిటర్. ఇది ట్రాన్స్మిటర్ ఏంటంటే ఇది రికార్డ్ చేసుకొని మళ్ళీ కనెక్ట్ చేసుకొని మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
లేదంటే మనం డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒకటి బెనిఫిట్, ఇట్లా పెట్టుకోవచ్చు. కానీ బాగా పెద్దగా ఉంది ఇది. నా దగ్గర ఒక 2 months బ్యాక్ తీసుకున్నా DJI మైక్ మినీ ఉంది, మైక్ మినీ 2 ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. ఇది 2 months బ్యాక్ తీసుకున్నా. ఇది దీంతో నచ్చింది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఇది ఇచ్చేస్తాను నేను. ఫ్రీ కాదు, డబ్బులకే, ఎందుకంటే నేను కూడా డబ్బులు పెట్టి ఉన్నా కాబట్టి. ఇది ఇప్పుడు వాడబోతా, చూద్దాం. దీన్ని ఓపెన్ చేద్దాం. దీని క్వాలిటీ ఎలా ఉంటుందో. DJI మైక్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఎందుకంటే DJI కాబట్టి. కొంచెం ఇది విత్ ట్రాన్స్మిటర్తో ఉంటుంది, రిసీవర్ అవసరం లేదు, దీనికి డైరెక్ట్ వస్తుంది. కానీ ఈ చిన్నటికి రిసీవర్ అవసరం. కానీ ఇప్పుడు డైరెక్ట్ కనెక్ట్ చేసుకుంటే రిసీవర్ అవసరం లేదు. ఫోన్కి ఈ చిన్న మైక్లు కనెక్ట్ చేసుకోవాలంటే మాత్రం దానికి డాటా రిసీవర్ కూడా ఉంటుంది, దాన్ని ఫోన్ కనెక్ట్ చేసి దీంతో ఉండాలి. కానీ ఇది అట్లా కాదు. ఇప్పుడు ఓస్మో వాటి ఇది డైరెక్ట్ కనెక్ట్ అయింది, ఇది కూడా డైరెక్ట్ కనెక్ట్ అయింది. ఓపెన్ చేసి ఇస్తున్నా. సింపుల్, ఏం లేదు. ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా చేయడం అంతే ఆన్ అయిపోయింది. ఇది కెమెరా. ట్రిపుల్ ప్రెస్ అయితే ఇట్లా వస్తుంది, ఇట్లా స్ప్లిట్ చేసి అయితే ఆఫ్ అయిపోద్ది. పక్కన పెడదాం. ఇది ఒకటి ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా SD కార్డ్ లేదు. దాని తర్వాత మీకు డిఫరెన్స్ చూపిస్తా. ఇది ఇట్లా ఒకసారి ఇట్లా టర్న్ చేసేస్తే 2 seconds లోపల టర్న్ ఆఫ్ అయిపోద్ది, ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఛార్జింగ్ అవుతుంది అవని. అంతలోపు ఇది ఓపెన్ చేద్దాం. SD కార్డ్ లేదు. దీనికన్నా పైసలు పెట్టడానికి ఏమనిపించే అంత బాధ అనిపించలేదు, కానీ ఇది కొంటే మాత్రం చాలా బాధ వేసింది. ఎందుకంటే ఇంత చిన్నదానికి ఆల్మోస్ట్ 7,000 పెట్టిన. 512 GB తీసుకున్నా. ఓకే, ఓపెన్ చేసేసి SD కార్డ్ వేసుకొని చూద్దాం. అమ్మాయి ఇట్లా అంటేనే మీరేటట్టుంది, పోతే 7,000 బొక్క పడతాయి. ఈ అమ్మాయి ఇదేమో వస్తలేదు. సింపుల్ ఇట్లా ఉండాలి ఓపెన్ చేయడానికి. ఇంత కష్టపడు అవుతుంది, అందుకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొన్నా కాబట్టి ఓపెన్ చేయాలంటేనే భయం అవుతుంది. చూసినారా, మన పైసలు పెడితే ఎంత భయం ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది. అసలు ఒక మిస్టేక్ చేసిన నేను కూడా. 252 తీసుకునేది ఉండే, ఇది ఒక్కటే 512 అనేసరికి కొంచెం. అదే 250 అయితే ఒకటి పోయినా ఒకటి ఉంటుండే. ఇది ఇంత పెద్దది 512 అంటే ఇక ఒకసారి వేసినామంటే బయటకు తీయద్దు. SD కార్డ్ స్లాట్ ఉంది, అయిపోయింది. ఇన్సైడ్ వేసేసినాం. ఇప్పుడు మీకు డిఫరెన్స్ చూపిస్తా. దీంట్లో ఫుటేజ్ ఒక సైడ్కి, ఐఫోన్లో ఫుటేజ్ ఒక సైడ్కి చూపెట్టి మీకు డిఫరెన్సెస్, వ్లాగ్ డిఫరెన్సెస్ చూపిస్తాను మీకు. దీన్ని కొన్ని రోజులు వాడిన తర్వాత కూడా మీకు రివ్యూ కూడా యాడ్ చేస్తా. దీంట్లో వీడియో స్టార్ట్ అయింది, దీంట్లో వ్లాగ్ చేసుకోవచ్చు ఇట్లా సింపుల్ హ్యాండ్లో పట్టుకొని. ఇంకోటి ఏంటంటే కెమెరా ట్రాకింగ్ ఉంటుంది, ఎటర్న్ అనుకోవచ్చు, వీడియో స్టెబిలైజేషన్ ఉంటుంది. మీకు కొన్ని డిఫరెన్సెస్ చూపిస్తా. ఫోన్తో తీసినాయి, ఓస్మో ప్యాకెట్తో తీసినాయి. ఇది కనెక్ట్ చేసి మైక్తో, కొన్ని కెమెరాతో వీడియోలు తీస్తా, కొన్ని ఐఫోన్తో కూడా తీస్తా. మీకు డిఫరెన్స్ ఎంత చేంజ్ ఉంటుంది చూడండి ఒకసారి. క్లారిటీ మాత్రం వేరే ఉంది. ఈ డిస్ప్లే మాత్రం ఇది 2 inch డిస్ప్లే, 1 inch సెన్సార్ ఉంటుంది. ఇక అవన్నీ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తా. దీని లింక్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇది కొంచెం మేము దుబాయ్లో తీసుకున్నాం కాబట్టి ఒక 20,000 అట్లా తక్కువ వచ్చింది. విత్ ఇన్ 1 month లోపల మాకు ఈ కెమెరా మా చేతికి వచ్చింది. అంటే ఇప్పుడు జనవరి కాబట్టి మాల్టా నుంచి ఎక్కువ మంది ఇంటికి వెళ్తారు, మళ్ళీ కొంతమంది రిటర్న్ అవుతారు. ఈ వింటర్ కాబట్టి ఇక్కడ వర్క్ ఎక్కువ ఉండదు. సేమ్ ఇదే టైంకి మా ఫ్రెండ్ కూడా ఒకడు దుబాయ్ నుంచి ఇంటికి వెళ్ళిండు. ఇక సేమ్ అట్లా వచ్చేటప్పుడు తొందర వచ్చేసింది. విత్ ఇన్ 10 to 15 days లోపల కొన్నాక 10-15 days లోపల నా చేతికి వచ్చింది ఇక్కడ. ఓకే, మీకు డిఫరెన్సెస్ చూపిస్తా, లెట్స్ గో. DJI మీమో యాప్ ఉంటుంది, దాంతో కనెక్ట్ చేసుకొని మనం అన్ని ఇక్కడ నుంచి ఆపరేట్ చూసుకోవచ్చు. డైరెక్ట్ డిటెక్ట్ చేసింది. ఇక్కడ కనెక్ట్ చేసేసుకుంటే డైరెక్ట్ మన ఫోన్తో కనెక్ట్ అయిపోద్ది. ఇక్కడ యాక్సెప్ట్ రిక్వెస్ట్ వచ్చింది, ఇట్లా కనెక్టింగ్ అని వస్తుంది. కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మేము తీసిన ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి. ఇంతకుముందు చేసిన వీడియో ఇది. డైరెక్ట్ ఇక్కడ మనం ఎడిట్ కూడా వేసుకోవచ్చు, కలర్ గ్రేడింగ్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఎంత క్లారిటీ ఉందంటే అంత క్లారిటీ ఉంది. ఇంటర్ఫేస్ ఇట్లా ఉంది. బిగినర్ గైడ్ కూడా ఉంది. జస్ట్ ఓపెన్ చేయగానే ఓస్మో ప్యాకెట్ 3 గైడర్ కూడా ఉంది. మనం ఇక్కడ చూసి మొత్తం నేర్చుకోవచ్చు అన్నట్టు. గింబల్ని హ్యాండిల్ ఎలా వేసుకోవాలి అన్ని ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు. నేను ఇది కొన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 20-30 వీడియోలు చూసిన కావచ్చు. ఆల్మోస్ట్ అన్ని తెలిసేసిన నాకు. ఇది చూడాల్సిన అవసరం లేదు, కానీ మళ్ళీ చూస్తాను నేను. అదే మనకి ఇంట్రెస్ట్ అంటే. ఇలా ఎడిటింగ్ టూల్స్ కూడా ఉన్నాయి దీంట్లోనే. కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తుంది. మనం ఈ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియోస్ని. చూసుకోవచ్చు, ఇక్కడ ఆల్బమ్స్లో ఉన్నాయి కదా, ఇక్కడ పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఆ డౌన్లోడ్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు డీటెయిల్గా ప్రతిదీ కావాలంటే నేను రివ్యూ ఇస్తాను. నేను కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఈ డిఫరెన్సెస్ చూడండి. వీడియో స్టార్ట్ అయింది. దీంట్లో
వ్లాగ్ చేసుకోవచ్చు ఇట్లా సింపుల్ హ్యాండ్లో పట్టుకొని. ఇంకోటి ఏంటంటే కెమెరా ట్రాకింగ్ ఉంటుంది, ఎటన్ అనుకోవచ్చు, వీడియో స్టెబిలైజేషన్ ఉంటుంది. క్లారిటీ మాత్రం వేరే ఉంది. ఈ డిస్ప్లే మాత్రం ఇది 2 ఇంచ్ డిస్ప్లే, 1 ఇంచ్ సెన్సార్ ఉంటుంది. ఇక అవన్నీ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తా, దీని లింక్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇది కొంచెం మేము దుబాయ్లో వేసుకున్నాం కాబట్టి ఒక 20,000 అట్లా తక్కువ వచ్చింది. ఓకే, ఇప్పుడు DJI మైక్ కనెక్ట్ చేసి చూద్దాం వాయిస్ ఎలా ఉందో, ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూద్దాం. ఇప్పుడు DJI మైక్ డైరెక్ట్ కనెక్ట్ చేసుకున్నా, ట్రాన్స్మిటర్ లేకుండా. ఇది ఏంటంటే నా పాత మైక్స్ ఉన్నాయి కదా, DJI మైక్ మినీ ఉంది కదా, ఇది డైరెక్ట్ చిన్నదాన్ని డైరెక్ట్ కనెక్ట్ చేసుకున్నా. వాయిస్ చూసుకోవచ్చు ఎంత క్లారిటీ ఉంది. ఇన్ని రోజులు ఫోన్కి దాన్ని పెట్టి ఫోన్ పట్టుకొని ఇట్లా అనిపించేది, కొంచెం బాధ అనిపించేది. ఇది మాత్రం ఇప్పుడు డైరెక్ట్ కనెక్ట్ అయ్యింది. మన అక్కడ పైన డిస్ప్లే కూడా చూపిస్తుంది కనెక్ట్ ఉందా లేదా అని. కొన్ని వ్లాగ్స్ కూడా చూపిస్తా. ఇప్పటి నుంచి వ్లాగ్స్ మొత్తం ఇదే 4Kలో వస్తాయి. 4K క్లారిటీ కూడా వేసుకోవచ్చు, మనకు బాగుంది క్లారిటీ. ఇట్లా రీల్స్ కూడా వేసుకోవచ్చు. ఇది లో లైటింగ్లో ఎంత బాగుందో. యాక్టివ్ ఫేస్ ట్రాకింగ్ పెట్టుకొని పోతున్నా షాప్కి. లైటింగ్లో కూడా మంచిగా తీస్తుంది, తీయనికి కూడా చాలా, అసలు ఏమి ఇబ్బంది కూడా లేదు. వాయిస్ కానీ అన్నీ క్లారిటీ ఉంది. ఓకే, మచ్ రికమెండెడ్. చూద్దాం, షాప్లోకి పోయి తీయనికి ట్రై చేస్తా, కానీ నాకు కొంచెం బయటికి వెళ్ళాక మాట్లాడతాను మళ్ళీ. అయ్యో, పాల డబ్బాకి 1 లీటర్ పాలు 130. స్టార్టింగ్ వచ్చినప్పుడు 110 అట్లా ఉండేది. ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూ పోయింది. ఇది పెరుగుతుంది, మా శాలరీలు అయితే పెరుగుతలేవు, ఎప్పటికీ అంతే ఉంటున్నాయి. ఇది ఎవ్రీ జనవరిలో పెరుగుతుంది అన్నట్టు. శాలరీలు కూడా ఇక్కడ గవర్నమెంట్ ఇంక్రీజ్ చేసేది ఎవ్రీ జనవరిలో పెరుగుతుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది నైట్లో ఇలా పట్టుకొని సింపుల్గా ఓడు. ఇది ఇప్పటికైతే దీన్ని పక్కనే ఉంటుంది షాప్కి వెళ్ళి కొనుకొచ్చుకున్నాడు ఏమన్నా ఉంటే. అందుకే ఒక్కసారి ఇండియన్ షాప్కి వెళ్ళి అన్ని సామాన్ తెచ్చుకుంటాం అంతే. నాకైతే ఘోరంగా నచ్చింది ఇది, రచ్చ రచ్చలు ఎప్పుడయ్యా.